రోజు స్కూల్కి వెళ్ళొద్దని మీ అమ్మ చెప్పలేదా? లేదే. ఓ ఎల్లమ్మా, దీనికి ఈసారి చెప్పినా గుర్తుంది సాగదు. అటుమారి వెళ్ళమ్మా, రాయడా ఏం చేస్తున్నావు? ఏందయ్యా పెనం మీద పోసిన ఉప్పులక్క గట్ల రచ్చ చేస్తున్నావు? అట్లా రస చేయకపోతే నీకు మొగుడు ఉండాలని కూడా యాद ఉండదే. సరే గుర్తు చేసినాక ఇంట్లో పనులన్నీ గట్లనే ఉన్నాయి. కాదే, ఈ రోజు అందరికి చెప్పలేదా పూలు పనులు ఉన్నాయని? నాకు పూల పనులు ఏంటమ్మా విచిత్రంగా? పూల పనులు నీకు కాకపోతే నాకు తెస్తాడా? పో పో, చీర కట్టుకొని రెడీగా పో. లేదమ్మా 2 నెలల్లో 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాసి కలెక్టర్ అవ్వాలన్నదే నా కోరిక. దయచేసి నన్ను చదవనివ్వండమ్మా. అవునమ్మా, నువ్వు కలెక్టర్ చదవాలంటే మస్తు పైసలు కావాలి. అయినా నువ్వు కలెక్టర్ అయ్యి ఎవరు నిద్రిస్తావే? ఒకరి కట్టబెడితే పోయేదానివి. ఆ పెట్టే పైసలేవో మీ అన్నకు పెడితే వాడు ఉద్యోగం చేసుకొని మమ్మల్ని సాస్తాడు. అయ్యో అమ్మా, అన్ని విషయాల్లో నేను అన్నయ్య సమానం కాకపోయినా కనీసం చదువు విషయంలో అయినా సమానంగా చూడండి అమ్మా. ఆడపిల్ల అంటే భారం కాదు, బంగారం అని ఇస్తారమ్మా. కాదు బిడ్డ, నువ్వు 10వ తరగతి పాస్ అయితే నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ బాగా గోపన్నా. అలా నువ్వు ఇంకా పెద్ద చదువులు చదివితే లక్షల కట్నము యాడ్ నుంచి తేవాలి. వాళ్ళకు గొప్పగా ఆస్తి ఉండాలి. చూడు బిడ్డ, నా మాట విని చదువు మాని నీ బాగా పెళ్లి చేసుకోమ్మా. అయ్యో నాన్న, మనిషికి తరగని ఆస్తి చదువే అని మా సార్ గారు చెప్పారు. అలాగే చదువుకొని కలెక్టర్ అవ్వడమే నా ఆశయం. దయచేసి నన్ను చదువుకోనివ్వండి. అయినా 10వ తరగతి పాస్ అవుతా చెప్పడానికి వాడేవాడు? అలాంటి వాడిని నీ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ పెళ్లి చేసుకోను. ఏందే నోరు పెద్దగా చేస్తున్నావు? 10 కూడా పాస్ కాగానే ఇంకా పెద్దదాన్ని అయితే మా మాట వింటావా? పో రెడీగా పో. అంతగా చేయాలనుకుంటే అన్నయ్యకే ముందు చేయండి, వాడు నాకంటే ముందే పుట్టాడుగా. హలో సిస్టర్, కలలు కనండి, నిజం చేసుకోండి వాటిని. నాకు డాక్టర్ అవ్వాలని కలల్లో ఉంది. డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పినారు. నాకు చాలా కలల్లో ఉంది. మీకేమన్నా ఉండిందంటే రాని ఈ పెళ్లిలో నన్ను లాగొద్దు. కలలు కనే స్వేచ్ఛ నీకు ఒకటేనా, నాకు లేదా? కాలేజీకి వెళ్తాను. మంచిగా చెప్తే వినేటట్లేదు. ఆ పుస్తకాలు నన్ను చంపినా పర్లేదు, నేను బయటికే వెళ్తాను. చూడు బిడ్డ, నేను మీ మామకు మాట ఇచ్చినాను, నువ్వు నా ఇజ్జత్ తీయకే. లోపలిగా రెడీగా పో. చెప్పమ్మా విజయ్. నాకు 10th క్లాస్ పరీక్షలు కాకముందే నాకు ఇష్టం లేకుండానే ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. దయచేసి మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. నువ్వేం భయపడద్దమ్మా, నేను పోలీసుని పంపిస్తాను. నేను ఎవరికి ఫోన్ చేస్తున్నావే? నువ్వు కనుక ఈ పెళ్లి చేసుకోకపోతే పురుగుల మంది దాడి చేస్తాను చూడు. వద్దమ్మా, నువ్వు తాగకు ప్లీజ్, నేను అలాగే చేసుకుంటాను. లోపలికి పో. రావయ్యా రా, లచ్చన్న బావా, ఇప్పుడేనా రావడము? ప్రయాణం బాగా సాగిందా? రండి రండి, వచ్చి కూర్చోండి. నమస్కారం అండి. మరో 2 నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం ఉంది సుమి. రావుకాలం రాకముందే తాంబూలాలు మార్చుకుందాం ఇరువురు. నా దద్దోజనం. అమ్మాయిని త్వరగా తీసుకురండి. ఓ ఎల్లమ్మా, అమ్మాయిని అందరినీ కోరుకోరా. ఇక్కడ కూర్చోమా. అమ్మాయి లక్షణంగా మహాలక్ష్మిలా ఉంది. నీ పేరేంటమ్మా? అంజలి నామస్య అంజలి గోపన నామస్య శుభముహూర్తే. తాంబూలాలు మార్చుకోండి ఇరువురు. నా దద్దోజనం. కానిస్టేబుల్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. మమ్మల్ని జీప్ ఎక్కించడం ఏంటండి? మేమేం తప్పు చేశాము? ఇక్కడ మడ్డలు ఏమైనా జరుగుతున్నాయా? మైనారిటీ తీరని అమ్మాయికి మీరు బలవంతంగా చదువు మాన్పించి పెళ్లి చేయడము చట్టరీత్యా నేరం అవుతుంది. దానికి కారణమైన మీరందరూ కూడా శిక్షార్హులవుతారు. పూజలు పెళ్లిళ్ళు చేసుకొని బతికే వాళ్ళం మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటండి? మేమేం తప్పు చేశాము? నేరం చేసే వారి కంటే కూడా నేరం చేయడానికి సహాయం చేసే వారి కూడా చాలా నేరం అవుతుంది. అందుకని మీరందరినీ కూడా నేను అరెస్ట్ చేయాలనుకుంటున్నా. ఏంటయ్యా, మా బిడ్డకు మేము పెళ్లి చేసుకుంటుంటే నీదేంటి మధ్యలో బాధ? చూడమ్మా, 18 సంవత్సరాలు నిండని అమ్మాయికి 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి పెళ్లి చేయడము చట్టరీత్యా నేరం అవుతుంది.
మీకు మీ అమ్మాయి భారం అనుకుంటే మాకు తెలిసిన ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థ ద్వారా మీ అమ్మాయికి మేము ఎంతవరకు చదివించి ఆ అమ్మాయిని ఎంతో తీర్చిదిద్దుతామమ్మా మేము. ఏందే ఫోన్ చేసి పోలీసులు పిలిచి మా ఇజ్జత్ తీసినావు కదనే. ఈ రోజు నుంచి నువ్వు చచ్చినావు అనుకుంటా. ఇంటి నుంచి ఒక్క నిమిషం ఉండాకెళ్ళు. చూడు బిడ్డ, నీకెప్పుడు నా ఇంటికి రావద్దు. నువ్వు గనక నా ఇంటికి వస్తే గదే రోజు ఇద్దరం చచ్చిపోతాం. సార్ మీకు దండం పెడతాను సార్, మా వాళ్ళని వదిలేసి ఎక్కడైనా చదివించే అవకాశాన్ని కల్పించండి సార్. చూడమ్మా అంజలి, నువ్వేం బాధపడద్దు. నీలాంటి అమ్మాయిలకు సహాయం చేయడానికి నాకు తెలిసిన ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ పేరే అభయ విద్యానిధి. ఈ అభయ విద్యానిధి ద్వారా నువ్వు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు చదివేకి వాళ్ళు నీకు సహాయం అందిస్తారు. నీ కళ్ళని నువ్వు ఎంతో సార్థకత కూడా చేసుకోవచ్చమ్మా. అమ్మా అంజలి, రామ్మ, నీ అభయ విద్యానిధి అని మాకు సంస్థ ఉంది. అక్కడ కేవలం ఆడపిల్లకి మాత్రమే చదువు చెప్తారు. నీకు ఎంత వరకు కావాలన్నా అంతవరకు చదువు చెప్తారమ్మా. మిమ్మల్ని అక్కడ తీసుకోపోతాం. రామ్మ. అమ్మ అంజలి, ఇది అభయ విద్యానిధి సంస్థ. ఇక్కడ వచ్చేసి అభయ విద్యానిధి గవర్నమెంట్ కాదు, వాళ్ళ గురించి ఎంత చెప్తామని వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తాను? మేము చూసుకుంటాం మేడం. మీరు అంతగా పిలుచుకొని వచ్చి మా సంస్థను గుర్తించి మీరు పిలుచుకొచ్చినందుకు ఈ పాపకు ఒక భవిష్యత్తు మేము సభ్యులం అందరం కలిపి చేస్తాము. ఆ అమ్మాయి కూడా నిలబెట్టుకునేటట్లు ఉండాలి. అది మీరు గ్యారెంటీ కదా. ఎవరు కావాలమ్మా? ఎవరు కావాలమ్మా? కలెక్టర్ కావాలి. ఒక్కసారి కొనుక్కొని వస్తుంది. కలెక్టర్ నుంచి ఎవరు వచ్చినారు? లోపలికి రమ్మనండి. సరే లోపలికి రండి. చెప్పండి. మేము ఉన్న భూమిని అంతా అమ్ముకొని కొడుకుని డాక్టర్ చదివించాలని రక్తం కాబట్టి కొడుకుని డాక్టర్ చేస్తే దాని ఇంటికి వస్తలేదు. ఓన్లీ నేను దాని ఇంటికి పోతే రాణిస్తలేదు. పొగడకి మమ్మల్ని నిలబెట్టి బయటికి గెంటేసిందమ్మా. ఉన్న భూమిని అంతా అమ్ముకొని అయినాము. ఉన్న 50 ఎకరం పొలంలో గుడ్డలు వేస్తే నకిలీ విత్తనాల వల్ల కనీసం ఒక గింజ కూడా చేతికి రాలేదు. 3 రోజుల నుంచి తిండి లేక ఆకలితో సత్సంగము. పంట నష్టం కింద కనీసం మాకు 500 రూపాయలన్నా తెలిసిందమ్మా. నీకు పుణ్యం ఉంటుంది, నీకు మొక్కుతాము. ఏమో మీది ఇటుపల్లమ్మా, పాపిష్టి దాన్ని. నా బిడ్డ పెద్ద పెద్ద చదువులు చదువుతానంటే మెడబెట్టి గంటినానమ్మా. ఆ పాపనే మాకు తగులుకున్నట్టుంది. ఎట్లాగైనా దయ చూపించండి అమ్మా. మేడం, వెంటనే ఆర్డీఓని ఎస్పీ గారిని రమ్మని చెప్పండి. మీరు మన జిల్లాలో ఎంతమంది రైతులు పంట నష్టం పాలయ్యారో వాళ్ళందరి వివరాలు సేకరించండి. ఓకే. అలాగే వెంటనే 24 గంటల్లోగా వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి. అలా చేయకపోతే ఆల్ విల్ బి సస్పెండెడ్. 24 గంటల బిఫోర్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు మన జిల్లాలో ఎన్ని నకిలీ విత్తనాల షాపులు ఉన్నాయో వాటన్నిటి వివరాలు సేకరించండి. ఓకే మేడం. అలాగే వాటన్నిటిని వెంటనే సీజ్ చేయాలి. అన్ని షాప్కి పోయి ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ చెప్తాం. ఇట్స్ మై ఆర్డర్. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నిన్ను చూస్తుంటే మా బిడ్డనే చూసినట్టుంది. మాకు ఎవ్వరు దిక్కు లేరు. మాకు ఇంకొక సాయం చేయండి అమ్మా. మాకు ఎవ్వరు దిక్కు లేనందున మమ్మల్ని ముసలోళ్ళు గదేనమ్మా, దిక్కు లేని వాళ్ళు ఉంటారు చూడు, అక్కడ చేర్పించండి అమ్మా. నీకు పుణ్యం ఉంటుంది. మీరుండగా మీరెందుకు దిక్కు లేని వాళ్ళు అవుతారమ్మా? నువ్వు మా బిడ్డ అంజలి అమ్మా. అవునమ్మా. ఈ బాధలు నీ ఆటకి కాలేదమ్మా మాకు. అవునమ్మా. ఆ రోజు బయటకు వచ్చినప్పటి నుండి నన్ను అభయ విద్యానిధి అనే సంస్థ చేరదీసి ఆదరించి ఎంతో ప్రోత్సహించి ఇలా ప్రయోజకురాలయ్యేలాగా చేసింది. నాలాగే ఎంతో మంది చదువుకోలేక ఉన్న అమ్మాయిలందరినీ కూడా చేరదీసి వాళ్ళని చదివించి ఆర్థిక సహాయం చేస్తూ ఎంతగానో వాళ్ళని ప్రోత్సహిస్తూ అనేక రంగాల్లో ఉండే విధంగా వాళ్ళని నిలబడేలా సత్తా చాటేలా ధైర్యాన్ని ఇచ్చిందమ్మా. అలాంటి అభయ విద్యానిధి సంస్థకు మనం ఎప్పుడూ నిలబడాలమ్మా. నిజంగా ఇంత గొప్ప స్థితిలో నిన్ను చూస్తామని అనుకోలేదమ్మా. అలాంటి అభయ విద్యానిధి సంస్థను మనం కూడా ఆశీర్వదిద్దామమ్మా. మనం చేతనంత సాయం చేస్తూ అభయ విద్యానిధి సంస్థను ఇలాగే ముందుకు నడిపిద్దాం. నిజమే.